అప్పట్లా ఆమిర్ ఖాన్ సారు గోషి పెట్టి చెక్కబట్టి షెండును కొట్టి క్రికెట్ ఆడే సినిమా గదేనిలా లగా నెరికే కదా. ఏం తెలవకపోయినా చెక్క బ్యాట్లు పట్టుకొని అన్ని ఎరకైన తెల్లోల మీద గెలుస్తారు. అబ్బా గప్పుడు గా సినిమా పోస్టర్ చూసి ఏహే గిదేం సినిమా అని అనుకున్నారు. కానీ తీరా ఇడదలైనాక చూడాలే దుమ్ము దుమ్ము రేగొట్టింది. గందుకే దానికి సీక్వెల్ సినిమా ఆనాటి ఆమిర్ ఖాన్ లగాన్ సినిమాను తలదన్నే సినిమా ఒకటి తయారైంది. మరి దాన్ని మీరు కూడా చూస్తారా? ఓ అన్న జల్దీన చూపెట్టుండ్రి. సావిత్రి చెప్పిన లగాన్ సినిమా ఎరికే కదా. ఇగో అచ్చం గిసోంటి టీమే ఇంకోటి తయారైంది చూడుర్రి. దీంట్లో మనుషులను గుర్తుపట్టిరా? మన తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలు వీళ్ళు. ఇగో అసలు సినిమాలో ఆమిర్ ఖాన్ జాగాలు ఉన్నాయని చూడుర్రి. ఈ టీంకు లీడరు వీరో ఎర్రబెల్లి సారు వంద వస్తున్నాడు కదా, అచ్చం ఆమిర్ ఖాన్ లెక్క. కానీ బొత్త మీద కండలు కనబడకుంటున్న బొమ్మ మంచిగా పెట్టిర్రు. ఇక పక్క పొంటి రేవంత్ రెడ్డి సార్ పోజు చూడుర్రి. అది నీ పోర్రి రాండ్రి ఎవరు వస్తారో అన్నట్టు నిలుచున్నాడు. ఇగో ఇటు పక్క నుంచి చూద్దాం. మాధవరం కృష్ణారావు, సాయన్న, మూడో మనిషి వివేకానంద్. అగో జరంతా పొట్టిగా పెట్టిర్రు ఈయనను. ఈయన మాగంటి గోపినాథ్, సండ్ర వెంకట వీరయ్య, రాజేందర్ రెడ్డి సారు. ఎవరిని ఈయనకు అంగి లేనే లేదు కదా. ఇక అటెంక అరికపూడి గాంధీ. 10వ మనిషి ప్రకాష్ గౌడ్ సారు సూపర్ పోజ్ పెట్టిండు. ఇగో 11 ఆయన చూడుర్రి. గులాబీ గూట్లకి వచ్చిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి సారు. ఈయన ఓతడానేనా ఏంది బరివాత నిలబెట్టిర్రు. అగో ఆటలో 11 మందే ఉంటారు. ఈడు ఇంకో మనిషిని కూడా పెట్టిర్రు కదా, కృష్ణయ్య సార్ను. పాపం పాడుగాను గెలిస్తే ముఖ్యమంత్రి చేస్తానన్న ఆయనను తీసుకుపోయి చూడుర్రి ఎక్స్ట్రా ప్లేయర్ జాగల పెట్టిర్రు. అగో ఇటు పక్క ఇంకో పెద్ద మనిషి కూడా ఉన్నాడు చూడుర్రి, చంద్రాల్ సారు. ఆయన దీంట్లో మెంబర్ కాదట. ఈయనను గెలిపించటానికే ఈ టీం అంతా ఆడుతుందట. ఇంకో మంచిగా కింది పక్క రాసుకున్నారు. మరి తెలంగాణలో ఉన్న వీళ్ళు కొట్లాడి ఆంధ్ర సార్ని ఎట్లా గెలిపిస్తారో ఏందో. మరి వీళ్ళు ఆంధ్రాకు పోయి పోటీ చేస్తారో లేకపోతే చంద్రాల్ సార్నే ఇక్కడికి వచ్చి పోటీ చేయమంటారో అన్నదైతే ఎరుకైతలేదు.